తడిగొండ వేంగమాంబ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు. చదవడం, వ్యక్తపరచడం కింద పేరాని చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని ఇచ్చారు. ఇక్కడ పొనక కనకమ్మ గురించి కొంత పేరాని ఇచ్చారండి, చదువుదాం. పొనక కనకమ్మ నెల్లూరు జిల్లా మినగల్లు గ్రామంలో 10/6/1892న జన్మించారు. తండ్రి మరవూరు కొండారెడ్డి, తల్లి కామమ్మ. మంచి సంపన్న స్థితిలోని కుటుంబానికి చెందినటువంటి వారు పొనక కనకమ్మ గారు. చిన్నతనంలోనే బాల్య వివాహం జరిగింది. ఆమె అప్పటిదాకా పెద్దగా ఏమీ చదువుకోనట్లే లెక్క. స్వయం కృషితో ఆంగ్ల సంస్కృతాలను నేర్చి పాండిత్యాన్ని సాధించినటువంటి విదుషీమణి. అయితే సమాజ ఉద్ధరణ ఆమె జీవిత ధ్యేయంగా ఎంచుకున్నారు. 1913లో నెల్లూరుకు దగ్గరలో ఉన్న పొట్లపూడి గ్రామంలో సుజన రంజని సమాజం అనే సేవా సంస్థను స్థాపించి అర్హులకు సేవలు అందజేశారు. ముఖ్యంగా సమాజంలో అట్టడుగునున్నటువంటి దీనులకు ఉన్నత స్థితి కల్పించడంలో ఆమె సేవలు సఫలమయ్యాయి. వారి జీవితాలను చీకటి నుండి వెలుగులోకి తెచ్చి సఫలీకృతురాలైనారు కనకమ్మ గారు. ఆ ఏడాదే ఆమె స్నేహితులందరితో కలిసి నెల్లూరు రామానాయుడు వంటి వితరణశీలుల ప్రోత్సాహంతో కొత్తూరు గ్రామంలో వివేకానంద గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తకాలతో విశ్వదర్శనం చేయడానికి గొప్ప అవకాశం కల్పించారు. కనకమ్మ గారు జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ గారి శిష్యురాలై గణనీయంగా తన వంతు సేవలందించారు పొనక కనకమ్మ గారు. ఇక్కడ పైనున్నటువంటి పేర ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయమన్నారు. మొదటి ప్రశ్న, పై పేరాలో ఎవరు గురించి చెప్పారు? శ్రీమతి పొనక కనకమ్మ గారి గురించి చెప్పారనమాట. నెక్స్ట్, పొనక కనకమ్మ ఏ సేవా సంస్థను స్థాపించారు? సుజన రంజని సమాజంని అనే సంస్థను స్థాపించారు పొనక కనకమ్మ గారు. పొనక కనకమ్మ స్థాపించిన గ్రంథాలయం ఏది? దాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? పొనక కనకమ్మ గారు వివేకానంద గ్రంథాలయాన్ని స్థాపించారు. ఈ గ్రంథాలయము కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, క్రింది పేరాను చదవండి, తప్పొప్పులను గుర్తించండి. చుండూరు రత్నమ్మ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రావ్ బహదూర్ పైండా వెంకట చలపతి అనే జమీందారు గారి 7/2/1891న కాకినాడలో జన్మించారు. చిన్నతనం నుండి దేశం పరాయి వారి పాలన నుండి విముక్తి కావాలని కలలు కనేవారు. ప్రముఖ గాంధేయవాది, సంఘ సేవకురాలు, సంఘ సంస్కర్త అయినటువంటి రత్తమ్మ 1940లో ఎన్నో వితంతు వివాహాలను జరిపించి సంస్కరణను ఆచరణలోకి తెచ్చినటువంటి ఉద్యమశీలి. స్త్రీలు స్వతంత్రంగా తమ కాళ్ల మీద నిలబడాలన్నది ఆమె ధ్యేయం. అందుకోసము వారి ఉపాధి కోసము మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పరిచారు. ఇందులో కుల మత వివక్షను పాటించకుండా దళిత అనాథ మహిళలకు స్థానం కల్పించి వారికి కుట్టు పనిలో శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు కొని అందజేసి దీనజన బాంధవురాలయ్యారు. విద్య అందరి హక్కు అని రత్నమ్మ నమ్మారు. అందరి కోసం విద్యా గ్రంథాలయాలు ఏర్పరిచారు. సంస్కృతం, తెలుగు నేర్పడమే కాక సంగీతం, నృత్యం మొదలైన కళల్లో ఆసక్తి ఉన్న బాలబాలికలకు ఆర్థిక సాయం అందించారు. తనలాగే స్త్రీ జనాభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వారికి కావలసినటువంటి ఆర్థిక సదుపాయాలను అందజేసి వారి వికాసానికి తోడ్పడ్డారు. ఇక మనము కింద ఈ బిట్లకి తప్పొప్పులను గుర్తిద్దాం. చుండూరి రత్నమ్మ నెల్లూరు జిల్లాలో జన్మించారు. తప్ప ఒప్ప అన్నది గుర్తిద్దాం. తప్పు. ఎందుకంటే ఈవిడ గారు నెల్లూరు జిల్లాలో జన్మించలేదన్నమాట. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు ఈవిడ. ఇక స్త్రీలు స్వతంత్రంగా తమ కాళ్ల మీద నిలబడాలన్నది ఆమె ధ్యేయం. ఒప్పు. విద్య అందరి హక్కు అని రత్నమ్మ నమ్మారు. ఒప్పు. చుండూరు రత్నమ్మ 2/7/1881లో జన్మించారు. తప్పు. ఎందుకంటే ఈవిడ 7/2/1981 కాకినాడలో జన్మించారు కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్, క్రింది పేరా చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. జయంతి సూరమ్మ
తాగుడు వల్ల కలిగే అనార్థాలను తెలియజేస్తూ కళ్ళు మానండోయ్ బాబు అంటూ ధర్నా చేశారు జయంతి సూరమ్మ. ఈమె 1887లో శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారంలో పుట్టారు. కందుకూరి వీరేశలింగం గారి ప్రభావంతో సంఘసేవే పరమావధిగా భావించారు. ఆ రోజుల్లోనే తాగుబోతులు వెకిలి వేషాలను ప్రహాసనాలుగా చేసి ప్రదర్శించేవారు. నెక్స్ట్, దాంతో ప్రజలందరికీ బుద్ధి వచ్చి కళ్ళు జోలికి పోము అని శపథం చేశారు. జయంతి సూరమ్మలాగే దువ్వూరు సుబ్బమ్మ, దూబగుంట రోసెమ్మ మద్యపాన నిషేధానికి కృషి చేశారు. కాలం మారుతున్న సమాజంలో ఈ తాగుడు చాప కింద నీరులాగా వ్యాపిస్తూ ఉంది. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి నేడు ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తోంది. బెల్టు షాపులను రద్దు చేసింది, అమ్మకాలను కట్టడి చేసింది. ఈ చర్యల వల్ల ఎన్నో కుటుంబాల జీవితాలు ఆనందమయం అవుతున్నాయి. దీని మీద మనము ప్రశ్నలు తయారు చేద్దాం. మొదటి ప్రశ్న, కళ్ళు మానుండోయ్ బాబు అని చాటి చెప్పింది ఎవరు? కళ్ళు మానుండోయ్ బాబు అని చాటి చెప్పింది ఎవరు? రెండవ ప్రశ్న, జయంతి సూరమ్మ ఎప్పుడు ఎక్కడ జన్మించారు? మూడవ ప్రశ్న, తాగుబోతులు వెకిలి వేషాలకు ఏ విధానం ద్వారా ఈమె ప్రదర్శించారు? నాలుగవ ప్రశ్న, జయంతి సూరమ్మలాగా ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు ఎవరు? జయంతి సూరమ్మలాగా ఈ ఉద్యమంలో పాల్గొన్నవారు ఎవరు? నెక్స్ట్, పదజాలం. కింద పేరా చదవండి. గీత గీసిన పదాలు మన తెలుగు పలుకుబళ్ళు అంటే జాతీయాలు. ఇవి భాషకు అందాన్నిస్తాయి. చూద్దాం. బాలలందరూ అన్నం పున్నం ఎరుగని వాళ్ళు, కల్లా కపటం తెలియని వారు, అల్లారు ముద్దుగా పెరిగినవారు, ఆరు నూరైనా వాళ్ళు అనుకున్నది చేస్తారు, అడపాదడపా అల్లరి చేస్తుంటారు, స్నేహానికి ఈడు జోడు చూసుకుంటారు, కొందరి మాటల్లో ఆరితేరినవారు, మరికొందరు తలలో నాలుకలా ఉంటారు, ఆబాల గోపాలం పిచ్చాపాటితో జీవితం గడిపేస్తూ ఉంటారు. పై పలుకుబళ్లను అర్థాలు చూడండి, వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. మనం చూద్దాము, రాద్దాం. అన్నం పున్నం అంటే అమాయకత్వం. పిల్లలు అన్నం పున్నం తెలియని వాళ్ళు. కల్లా కపటం ఏమీ తెలియనితనం. నా మిత్రుడు కల్లా కపటం తెలియనివాడు. అల్లారు ముద్దుగా అంటే ఆప్యాయంగా. మా చెల్లెలు అల్లారు ముద్దుగా పెరిగింది. ఆరు నూరైనా ఎట్టి పరిస్థితుల్లో. మా తమ్ముడు అనుకున్నది ఆరు నూరైనా జరగాల్సిందే. అడపాదడపా అప్పుడప్పుడు. మా గ్రామానికి బస్సు అడపాదడపా వచ్చి వెళ్తుంటుంది. ఈడు జోడు అంటే సరిజోడు. వారిద్దరూ ఒకరికొకరు ఈడు జోడు. ఆరితేరిన వారు, నైపుణ్యం కలవారు. రాము సోము మల్ల యుద్ధంలో ఆరితేరినవారు. తలలో నాలుక అంటి పెట్టుకొను. మా మిత్రుడు తరగతి గదిలో ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా ఉంటాడు. నెక్స్ట్, ఆపాల గోపాలం. ప్రతి ఒక్కరూ. శ్రీకృష్ణుని మురళీగానాన్ని ఆపాల గోపాలం ఇష్టపడుతుంది. పిచ్చాపాటి ఊసిపోని మాటలు. సెలవుల్లో మా మిత్రులందరూ కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడాను జాతీయాలు. వీటినే మనము పలుకుబళ్ళుగా చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్, స్వీయ రచన కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. అలానే సృజనాత్మకత చూద్దామండి. స్త్రీల గొప్పతనాన్ని తెలిపే కొన్ని నినాదాలను చేయండి అన్నారు. ఉదాహరణకి, మహిళలను గౌరవిద్దాం, ఇల్లాలికి చదువు ఇంటికి వెలుగు, ఎక్కడ స్త్రీలను గౌరవింపబడతారో అక్కడ దేవతలుంటారు, స్త్రీలు దేశ సంస్కృతికి పట్టుకొమ్మలు, మహిళా సాధికారత దేశ సౌభాగ్యం, ఆడది అబల కాదు సబల, స్త్రీలు నేర్వలేని విద్య లేదు, అమ్మాయిని చదివిద్దాం, అభివృద్ధిని సాధిద్దాం. ఇలాంటివన్నీ కూడాను స్త్రీ గొప్పతనాన్ని తెలిపే నినాదాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రశంస కింద పరిశుభ్రతను గురించి ప్రశంసించడం. అలానే భాషాంశాలు. సామాన్య వాక్యం, క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం అని 2 రకాలు ఉంటాయి. క్రియాసహిత వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది. క్రియారహిత వాక్యంలో క్రియాపదం ఉండదు. క్రియాసహిత వాక్యం, పాప పాలు తాగుతుంది, జాన్ సినిమా చూస్తున్నాడు. ఇది క్రియాసహిత వాక్యం. క్రియారహిత వాక్యం చూద్దాం. వాడు నా తమ్ముడు, అతడు మంచి ఆటగాడు. ఇది క్రియారహిత వాక్యం. సంశ్లిష్ట వాక్యం. వాక్యంలో ఒక సమాపక క్రియ,
ఒకటి లేదా అంతకు మించినటువంటి అసమాపక క్రియలు ఉంటే అది సంశిష్ట వాక్యంగా చెప్పబడుతుంది. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇవన్నీ కూడాను చదివి, తిని ఇవి అసమాపక క్రియలనమాట. అంటే ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలుండి తర్వాత సమాపక క్రియ ఉంటే అది సంశిష్ట వాక్యం కింద చెప్పుకోబడుతుంది. ఒకటి లేదా అంతకు మించిన అసమాపక క్రియలుంటే అది సంశిష్ట వాక్యంగా చెప్పబడుతుంది. ఇక సంయుక్త వాక్యం. వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు, వచ్చాడు. రత్నాలు పాలు తాగింది, వెంటనే నిద్రపోయింది. క్రింది వాక్యాలను చదవండి, సామాన్య సంశిష్ట సంయుక్త వాక్యాలను గుర్తించండి అని ఇచ్చారు. చూద్దాం. లలిత పాట పాడింది. ఇది ఏ వాక్యము? సామాన్య వాక్యము. లలిత టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది. ఇది సంయుక్త వాక్యము. అలానే బలరాం సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు. ఇది సంశ్లిష్ట వాక్యం. వివేకానందుడు చికాగోలో ఉపన్యసించారు. ఇది సంయుక్త వాక్యం. అలానే సౌజన్య చాలా తెలివైనది, చురుకైనది. ఇది కూడా సంయుక్త వాక్యం. కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది. ఇది సంశ్లిష్ట వాక్యం. ఎందుకంటే చెప్పాం కదా, వాక్యంలో ఒక సమాపక క్రియ ఉండి ఒకటి లేదా అంతకు మించి ఉన్నటువంటి అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం కింద చెప్పుకున్నాము. అలానే సంయుక్త వాక్యము అంటే వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యము. సో ఇవన్నమాట. దానికి తోడుగా నెక్స్ట్ చూద్దాం. ధారణ చేద్దాం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వలా నా స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతం మూర్ధజాః వాణ్యేకా సమలగ్నరోతి పురుషం యా సంస్కృధా తార్యతే క్షీయంతే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అంటే ఇది ఒక పద్యం. దీని యొక్క భావాన్ని తెలుసుకుందాం. మనిషికి అందాన్నిచ్చేవి కడియాలు, మురుగులు, అలానే దగదగలాడే నగలు కాదు. సువాసనలూరే లేపనాలతో స్నానం, పూలు అలంకరించిన జడలు ఇవేవి అందాన్నివ్వవు. వ్యక్తికి అందాన్నిచ్చేది ఆ వ్యక్తి యొక్క సంస్కారవంతమైన మాట తీరే. ఏనాటికి నిలిచేది వాగ్భూషణమే అని భర్తృహరి సుభాషితాల ద్వారా తెలియపరిచారనమాట. ఇక కవిత్రయం చదువుదామన్న అంశం కింద కవిత్రయం గురించి చూద్దాం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే సామెత విన్నారు కదా. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలు మహాభారతాన్ని తెలుగులో రాశారు. ఇక నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఆ రాజు కోరికపై సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు. ఈయన ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాశాడు. నన్నయ్యను ఆదికవి అంటారు. ఈయనకు వాగమ శాసనుడు అనే బిరుదు కూడా ఉంది. రెండవది తిక్కన్న. తిక్కన్న నెల్లూరు నుండి పాలించినటువంటి మనమసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. మహాభారతంలో విరాట్ పర్వం మొదలు 15 పర్వాలు రాశారు. ఈయనకు కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులున్నాయి. తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యం కూడా రాశాడు. మూడవ అతను ఎర్రన. ఇక ఎర్రన అద్దంకి పాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. ఎర్రన 14వ శతాబ్దం వాడు. భారతంలో అరణ్య పర్వంలో నన్నయ్య రాయగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు. ఎర్రన హరివంశం, నృసింహ పురాణం కూడా రాశాడు. ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు కూడా ఉన్నాయి. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.